ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని మాటను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న? దేవుని కృపలో బాగున్నారు కదా? గతించిన వారమంతా దేవుడు మనకు తోడేయండి. మరి ఒక పునరుత్థాన దినమనే విధంగా మనందరం కలిసి దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు తన వాగ్దానంతో మనల్ని బలపరచబోతున్నారు. వాగ్దానము అంటే మాట ఇవ్వడం. దేవుడు ప్రతిరోజు మనకు మాట ఇస్తున్నారు, నేనున్నాను, భయపడొద్దని. ఈ లోకంలో ఎవ్వరు మీకున్నా లేకపోయినా, ఎవ్వరు మీతో మాట్లాడకపోయినా, ఎవ్వరు మిమ్మల్ని ఇష్టపడకపోయినా ప్రభు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు మానక మీద మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని మాట కొరకు ఎదురు చూడండి. నిజమైన బోధకుడు నాతో మాట్లాడండి. మీ మాట నన్ను బలపరుస్తుందయ్యా, మీ మాట నన్ను లేవనెత్తుతుందయ్యా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, 1000 కళ్ళతో నాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థనాపూర్వకంగా మాటలు వినండి. దేవుడే మీతో మాట్లాడబోతున్నారు. ఆయన స్వరాన్ని మీరు వినబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా సమస్యల శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి సమస్య నాతో పంచుకోండి. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపం నాకు తెలియచేయండి. అనుదినము తప్పక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితంలో కార్యము చేయగలిగిన వారి చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎంత విశ్వసిస్తారో, ఎంత నమ్ముతారో అంత అద్భుతాలు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను పేరు ఊరు లేనివాడను, అడ్రస్ లేనివాడను. ఎవరు నన్ను ఐడెంటిఫై కూడా చేయలేరు. అంత దీనస్థితి నాది. ఇక ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు, నేను ఒంటరినని ఈరోజు ఒంటరితనంలో ఉండి మాటలు వింటున్నారా? ఈ వాగ్దానం నీ కొరకే. లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నానని దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఈ మాట దావీదుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు పరిస్థితి కూడా అటువంటిది. దావీదు తన తండ్రి చేత మరువబడినవాడుగా ఉన్నాడు. తన అన్నదమ్ముల చేత కూడా మరువబడినవాడుగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త యెషయా యొక్క 7 కుమారులో ఒక కుమారుని రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు యెషయా తన కుమారులందరినీ చూపించాడు సమూయేలుకు. కానీ దావీదుని మర్చిపోయాడు. సమూయేలు దగ్గరకు ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చారు. వారి ఎత్తును, వారి రంగును, వారి రూపాన్ని చూచి సమూయేలు అనుకుంటున్నాడు, దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడేనేమో అని. అయితే సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఇతన్ని నేను త్రోసివేశాను, నేను ఎన్నుకోలేదని. అందరినీ కూడా త్రోసివేశానని చెప్పాడు దేవుడు. వీరెవ్వరిని నేను ఎన్నుకోలేదన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త యెషయాని పిలిచి అంటున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగినప్పుడు యెషయా అంటున్నాడు, కడసారివాడు ఒకడు ఉన్నాడు, అయితే అతను గొర్రెల దొడ్లో గొర్రెలు కాస్తున్నాడని. అప్పుడు సమూయేలు ప్రవక్త దావీదుని పిలిపించమని అన్నాడు. ఎవ్వరి చేత గుర్తింపు లేక అందరి చేత మరువబడిపోయిన దావీదును యెషయా పిలిపించాడు. వెంటనే గొర్రెల దొడ్డిలోండి దావీదు వస్తున్నాడు, చినిగిపోయిన బట్టలతో, వాసన కొడుతున్న బట్టలతో, మురికిగా. దావీదు ఇంకా దూరంగా ఉండగానే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు, నేను ఎన్నుకున్నవాడు వస్తున్నాడు, లేచి నిలువబడని. చాలా చిన్నవాడు దావీదు. జ్ఞానం లేదు, చదువు లేదు, ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాడు కుటుంబం అంతటిలో కూడా. అయితే మరువపడిపోయిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దూరం నుండి చెప్తున్నాడు, నేను ఎన్నుకున్నవాడు వస్తున్నాడు, లేచి నిలువబడని. మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను.
మీరు అందాన్ని లక్ష్య పెడతారు, నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాను. మీరు జ్ఞానాన్ని, చదువును, వారి యొక్క కెపాసిటీని లక్ష్య పెడతారు, అయితే నేను వారి యొక్క మంచితనాన్ని లక్ష్య పెడతానని. వెంటనే సమూయేలు లేచి నిలబడి దావీదును అభిషేకించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డ, ఒకవేళ నీవందరి చేత మరువబడిన స్థితిలో ఉన్నావా, నీ కుటుంబం అంతట్లో, నీ బంధువులందరిలో నీవే పనికిరాని వాడవుగా, పనికిరాని దానవుగా ఒంటరిగా ఉన్నావా, భయపడొద్దు. నీవు గనుక దావీదు వలె దేవుని ప్రేమించేవాడుగా, దేవుని హృదయానుసారుడుగా, దేవుని ఘనపరిచేవాడుగా, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడుగా, ఆకలైన, కరువైన, లేమైన, కఠినమైన పరిస్థితులైన, నిందలైన, అవమానాలైన, మరువబడిపోయిన స్థితి అయినా కూడా దేవుని స్తుతించేవాడుగా నీవు ఉంటే, నీవు పోవు చోట్ల నెల్ల దేవుడికి తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తానని సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా భయపడొద్దు. ఎవ్వరి చేత గుర్తింపు పొందకపోయినా భయపడొద్దు. అందరి చేత నా కుటుంబం అంతట్లో వీడే పనికిరాని వాడు, ఈమె పనికిరానిది అని ఒకవేళ మీరు అనబడుతున్నా భయపడొద్దు. త్రోసివేయబడిన స్థితిలోనా భయపడొద్దు. మిమ్మల్ని హెచ్చించేది, మిమ్మల్ని దీవించేది, మిమ్మల్ని గన్నులతో కూర్చోబెట్టేది దేవుడు మాత్రమే. కాబట్టి ఇంతగా ప్రేమించే ప్రభువు నీకుండగా భయపడొద్దు. ఇంతవరకు ఒకవేళ నీవు నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారు, నా కుటుంబం నన్ను మర్చిపోయింది, నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావేమో, కానీ నీవు మర్చిపోయిన ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అందుకే రోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేడు. అందుకే మరలా నేను ఉన్నాను, నేను నిన్ను లేవనెత్తుతానని మరలా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. అవునయ్యా, ఇంతవరకు నిన్ను మర్చిపోయానయ్యా, కానీ నీవు మాత్రం నన్ను మర్చిపోలేదయ్యా. నన్ను మరలా దర్శించారు, మరలా నీ మాట నాకు ఇచ్చారు, మరలా నీ మాటతో నన్ను ధైర్యపరిచారు తండ్రి, నీకు వందనాలని దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మోకరిందాం. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్లలో, కడగండ్లలో, వేదనలో, శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. తండ్రి నీకు వందనాలు. గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి నీ కృపను బట్టి మరి ఒక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి అయ్యా, అనేక దినాలు, అనేక వారాలు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కేవలం నీ ఆశ ఒక్కటే, ఇప్పటికైనా నా బిడ్డలుగా ఉంటారేమో. మమ్మల్ని గురించి ఆశపడి అనేక అవకాశాలు ఇస్తూ మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఈరోజు ఎంతమంది నీ వాక్కును నమ్మారో, ఎంతమంది నీ కొరకు జీవించడానికి ఇష్టపడి మోకరించారో, ప్రతి ఒక్కరిని దర్శించండి పరిశుద్ధాత్ముడు, ప్రతి ఒక్కరిని తాకండి. నీ శక్తితో నింపండి, నీ జీవంతో నింపండి తండ్రి. ఇంతవరకు నిర్జీవంగా ఉన్నారేమో
నేనేంట్లే, నా జీవితం ఏంట్లే, నాకెవరున్నారులే అని ఎంతగానో నిరాశలో ఉన్న ప్రతి బిడ్డని ఇప్పుడే బలపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిలో మీరు నిండిపోండి పరిశుద్ధాత్ముడా. నీ శక్తి ఎవరిలో ఉంటుందో వారు శక్తివంతులుగా జీవిస్తారయ్యా. ఓడిపోయిన జీవితం జీవించరయ్యా, జయం కలిగి జీవిస్తారు. అటువంటి జయమును మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేసి జయ జీవితం కలిగి జీవించే అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారని ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి ప్రార్థన అవసరం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చి వారి జీవితంలోని ప్రతి లోటును పూడ్చివేసి వారి జీవితంలోని ప్రతి సమస్యను తీసివేసి ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిల్ల చేయండి తండ్రి. ఆత్మీయంగా ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడా, వారి పడిపోవడానికి కారణం ఏదైనా వారి పాపమును కొట్టివేయండి, వారి శాపాన్ని కొట్టివేయండి, వ్యసనాలను కొట్టివేయండి. నీకు వారిని దూరం చేస్తున్న ప్రతి దాన్ని కూడా మీరు తీసివేసి ఈ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చి నీ బిడ్డలుగా చేసుకోండి. నేను నీ కొరకు జీవించే వారిగా చేసుకోండి. నీ పరిచర్యలో వాడుకోండి. నేను నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోండి. నైనా ఎవరైతే నేను హెచ్చిస్తారో, మొట్టమొదటి స్థానాన్ని నీకు ఇస్తారో వారికి మీరు కూడా మొదటి స్థానాన్ని ఇస్తారు తండ్రి. వారిని మీరు కూడా హెచ్చిస్తారయ్యా. ఆ విధంగా నీకు మొదటి స్థానం ఇచ్చేవారుగా ప్రతి ఒక్కరిని అభిషేకించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు వారి ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారు. అనేక మంది అవసరతల్లో ఉన్నారయ్యా, అనేక మంది కష్టాల్లో ఉన్నారయ్యా, అనేక మంది కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా, అనేక మంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారయ్యా. వాటిని బట్టి నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నారు. అనేక మంది వ్యాధులతో ఉన్నారు, అనేక మంది మంచంపై ఉన్నారు, అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, అనేక మంది ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. ఉద్యోగ సమస్యలు అనేక మంది ఉన్నారయ్యా, వ్యాపారుల సమస్యలు అనేక మంది ఉన్నారయ్యా, వివాహ సమస్యలు నలిగిపోతున్నారు, కుటుంబ కలతలు నలిగిపోతున్నారు, కోర్టు కేసుతో నలిగిపోతున్నారు, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారు. అనేక మంది గర్భఫలం లేక ఎంత అవమానించబడుతూ ఎంతో దుఃఖంతో కన్నీటి పరిస్థితులు ఉన్నారు. అనేక మంది బిడ్డలు ధనం రావాల్సి ఉండి రాక స్టక్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఏ విషయంలో స్టక్ అయి ఉన్నారో పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. అందరినీ ముట్టండి అయ్యా. నీ స్వస్థత శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక, విడిపించే శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలు కూడా చేతిలో పెడుతున్నాను అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీ స్వంత వారి చేత మరువబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారా? భయపడద్దు. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆయనకు మీరు కావాలి. అందుకే ఈరోజు మీతో మాట్లాడారు. వాగ్దానాన్ని విశ్వసించండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెనని చెప్పండి. దేవుడు నన్ను మర్చిపోలేదని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.